నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఉదయ్ అండి. ఉదయ్ గారు, చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 2వ సంవత్సరం కూడా కంప్లీట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏడాదిన్నరలో పాదయాత్ర చేయబోతున్నాను, ప్రజల్లోనే ఉంటాను అంటే ఇప్పటివరకు కూడా ఆయన అయితే బెంగళూరులో ఉన్నారు, మీకు కూడా తెలుసు. అధికారంలోకి వచ్చేది నేనే, రాగానే మాత్రం రప్ప అని అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనేది మీరే ఒక క్వశ్చన్ వేసి మీరే ఆన్సర్ చెప్పారు. అధికారం ఎలాగొచ్చిందంటే ఆల్రెడీ ఒక ఛాన్స్ అంటేనే ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇంకో రెండో ఛాన్సెస్ కూడా ఆయనకు ఆస్కారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఆంధ్ర రాష్ట్రాన్ని అంత వెనకబడిపోవటం, ఒక 4-5 సంవత్సరాల ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఆంధ్ర రాష్ట్రం ఎలాగుండేదో తర్వాత ఎలాగుండేదో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి, మనకు పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు దావోస్ వెళ్ళారు బాబు గారు, ఎన్ని పెట్టుబడులు తేడాకి అన్నీ వస్తున్నాయి. వీళ్ళు దాన్ని కూడా ఫేక్ చేసి చూపిస్తున్నారు. ఈరోజు మీడియాలో ఎలా జరుగుతుందంటే అది రాదు, ఇది చేయదు, ఇలాంటివి తప్పుడు సమాచారం. ఇవన్నీ ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలి, బయట ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అనేది. పెట్టుబడులు తేవడంలో కానీ, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి విషయంలో కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ అందరూ కృషి పడుతున్నారు. ఎవరు తోసిన సార్ అది చేస్తున్నారు. చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి సార్ మాకు ఇలాగ కావాలండి, మొన్నటి వరకు అది కూడా జరిగింది, మాకు 90 పైసలు ల్యాండ్ ఇవ్వడం ఏంటి, అది ఇది అని. వీళ్ళు 90 పైసలు ల్యాండ్ కోసం ఇచ్చింది వీళ్ళ కోసం కాదు ఇచ్చింది, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఇచ్చింది. వీళ్ళు దాన్ని కూడా ఏదో ఫేక్ చేసేసి ఎలాగ ఇచ్చేస్తారు, వీళ్ళకి అలా చేసేస్తారు అని చెప్పి ఒక జీవితాలు బాగుపడతాం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అలా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాలన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట ఏంటంటే, నేను లేకపోవడంతో రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు, అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు అధికారంలో తీసుకొచ్చామని చెప్పేసి చింతిస్తున్నారు, రోజు ఏడుస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే మీరు ఏడుస్తున్నారండి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినందుకు? చంద్రబాబు గారు అధికారం వచ్చిన తర్వాతే రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఏదైతే రపరప అంటున్నారో ఆ రపరపకి అందరూ భయపడిపోతున్నారు ముందుగా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎలాగుంది, ఇంతకు ముందు ఎలాగుండేది అనేది అందరికీ తెలిసిందే. ఆ నరుకుళ్ళు ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పరంగా చాలా ముందుకు దూసుకుపోతుంది. సో అలాంటి అనేది అసలు జగన్ వస్తారు అని ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్ అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మైకి పెట్టండి, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు, ఏంటో మాకు కూడా చెప్పండి. సో మేము కూడా దానికి సమాధానం చెప్తాం. ఏంటి సార్, మీకు అసలు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి కనిపించిందా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత? మాకు చాలా అభివృద్ధులు కనిపించినాయి. సూపర్ 6 కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, ఇప్పుడు కాలువల్లో బ్రిడ్జిల దగ్గర విషయం కానీ, సో అలా చాలా 1 2 మేము ఏం చెప్తాం చెప్పండి, చాలా ఒకటి కాదు చాలా జరిగినాయి అలాగా. సో కరెంట్ ఛార్జీల విషయం కానీ, ఆ గ్యాస్లు కానీ, ఏదైనా ప్రతి ఒక్కటి ఆ విషయంలో అలాగా ఈ గవర్నమెంట్ అయితే బాగుంది. ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే దీన్ని ఇంటూ 100గా చెప్పొచ్చు, చాలా బాగుంది గవర్నమెంట్ అయితే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పొలం ఉన్న వాళ్ళ ప్రతి దాని మీద పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు, మరి ఇప్పుడైతే రాజముద్ర వేస్తున్నారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మీకు ఏది బెటర్గా అనిపించింది సార్? నేను మొన్న కూడా చూశాను సార్, జగన్మోహన్ రెడ్డి గారిది ఏది 2 పాస్బుక్లు చూపిండని చెప్పి చూపించారు. దానిలో ఏమో ఆయన బొమ్మ వేసుకున్నారు. మన ల్యాండ్ల విషయంలో ఆయన బొమ్మ ఎందుకంటే ఉంటాం, అది మా ల్యాండ్లు ఉండేవి, మాదేదో ఉండేది, మా ఏదో ఉండాలి కదా, ఆయన బొమ్మ ఎందుకు వేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఉందో అది రాజముద్ర అని అంటున్నారో, ఈ బాగున్నాయి, నీట్గా పాస్బుక్లు కూడా చూస్తాక బాగున్నాయి. ఇలాంటి యాక్చువల్లీ ఇంత ముందు మీద పోల్చుకుంటే ఇవే కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది, మీకు తెలిసే ఉంటుంది. మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు విజయసాయి రెడ్డి గారు చెప్పింది కూడా మీరు వినే ఉంటారు. కోటరీ ఉన్నంతకాలం గెలవని అంటేనేమో ఆయన నేనే వస్తాను, రాబోయే 40 సంవత్సరాల అధికారం నాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక సామాన్యుడికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడాన్ని మీరు ఇష్టపడతారా? నేను ఇష్టపడతలేదండి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ చాలా జరిగినాయి, అది మనం కూడా చూసిందే. అయ్యో అంతకుముందు కూడా పాపం చాలామంది, నేను కల్లారా చూసాను, ఒక 10-12 మందిని పాపం దాన్ని పిచ్చి కొట్టలు అంటారు ఏమన్నా నాకు తెలియదు, ఆ పాపం అలా తాగి ప్రెసిడెంట్ మెడల్ చాలా ఉన్నాయి. అలాంటివన్నీ పాపం తాగి పాపం వాళ్ళ ఆరోగ్యాలు కోల్పోవటం, చాలామంది హాస్పిటల్లో జాయిన్ అవుతాం, కొంత 2-3 చనిపోవడం కూడా చూసాను నేను. సో ఇవన్నీ అసలు అంత ఇంతకు చేశారు మరి మాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం అయితే కనుక సుపరిపాలన బాగానే ఉంది. సో ఈ రకంగానే కొంచెం ఇంకా అభివృద్ధులు చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఈ కూటమి అనేది నెక్స్ట్ కూడా కలిసి ఉండాలని భావిస్తున్నారా, లేకపోతే మీరు లేదంటారు? కలిసి ఉండాలండి, కలిసి ఉంటేనే అంటారు కదా, కలిసి ఉంటేనే కలసుఖం అన్నట్టుగానే అలాగే ముందుకు పోవాలి. సో బాగుంది, ప్రభుత్వం పరిపాలన అయితే బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.